ఆంధ్ర యూనివర్సిటీలో గత వారం రోజుల నుంచి అయితే మటుకి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కవాతు చేయడంతో వాళ్ళని స్టూడెంట్ యూనియన్స్ అయితే అడ్డుకోవడం అయితే జరిగింది. అయితే ఈ రోజు మనతో పాటు ఏబీవీపీ నాయకులు అయితే ఉన్నారు. ఇలాగా ఏఎస్ఎఫ్ఓలు వాళ్ళంతా మన అడ్డుకోవడం చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఊరుకోవడం లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏయూవీ ప్రధాన గేట్ వద్ద అయితే మనతో పాటు ఏబీవీపీ నాయకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఈ ఆందోళన? ముఖ్యంగా 17వ తారీఖు ఏదైతే ఆర్ఎస్ఎస్ శాఖ శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే కేవలం ఆ రోజు నిర్వహించింది కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క శాఖ నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం ఆ రోజు నిర్వహిస్తున్నటువంటి శాఖ పైన వాళ్ళు దాడి చేయడానికి కారణాన్ని మేము ఒక నేషనల్ కాన్స్పిరసీగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న సమయంలో వీరు ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ యొక్క ఐడియాలజీ ట్రెండింగ్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ట్రెండింగ్లో ఉంది. వీరిని పట్టుకుంటే మాత్రమే మనం మీడియాలో కనపడతామనేటువంటి దురుద్దేశంతో వారు వచ్చి శాంతియుతంగా నడుస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ శాఖపైన దాడి చేయడం జరిగింది, భౌతికంగా గాయపరచడం జరిగింది. అదే సమయాన మేము వెళ్ళి మా కార్యకర్తలు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాడికి పాల్పడిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడాన్ని మేము ఏబీవీపీ తరఫున కఠినంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీసీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి దేశ విద్రోహ శక్తులు, ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులు, మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి శక్తులు యూనివర్సిటీలో ఎవరైతే తలదాచుకుంటా ఉన్నారో వీళ్ళందరినీ ఏరిపారేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే డిమాండ్ చెప్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా అనధికారికంగా ఎస్ఎఫ్ఐ పేరుతో ఏఎస్ఎఫ్ఐ పేరుతో ఉన్నటువంటి కమ్యూనిస్టు గూండాలందరినీ కూడా ఏరిపారేసి విద్యా సమస్యలను పరిరక్షించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఎందుకు వీళ్ళు ఆపుతున్నారు? ఈరోజు ముఖ్యంగా ఏదైతే 3 రోజులు గడుస్తున్నప్పటికీ, దాడి జరిగి 3 రోజులు గడుస్తున్నప్పటికీ మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడము, వీసీ గారు విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేయకపోవడాన్ని ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క దాడికి పాల్పడిన వాళ్ళపైన కంప్లైంట్ రిజిస్టర్ చేసి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లాలని, అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని, విద్యార్థులైతే యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చెప్పండి, ఎందుకు ఎస్ఎఫ్ఐ గూండాలని అనవలసిన అవసరం ఏమొచ్చింది, ఏం జరిగింది అసలు? 17వ తేదీ మేము 10 మంది ఏబీవీపీ నాయకులు ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తున్నాం. అలా నిర్వహిస్తున్న సమయంలో దాదాపుగా 200 మంది విద్యార్థులమైన పేరుతో మా మీదకి వచ్చి దాడి చేశారు. భౌతిక దాడికి పాల్పడ్డారు, మమ్మల్ని కొట్టారు. ఒక మనిషిని కొట్టేవాడిని గూండా అనకపోతే, యూనివర్సిటీలో విద్వేషాలను రెచ్చగొడుతున్న వాళ్ళని గూండాలు అనకపోతే ఏమంటాం? ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని మేము అరెస్ట్ చేయాలి అని అడిగితే వాళ్ళు రివర్స్లో మళ్ళీ మమ్మల్ని మేము బయట వ్యక్తులు మేము ఇచ్చేసామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు బయట వ్యక్తులు కాదు ఉన్నది, యూనివర్సిటీ ఎవడబ్బా సొత్తు కాదు. నేను ఇదే యూనివర్సిటీ అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నా, ఇదే యూనివర్సిటీకి యూడిఎఫ్ ఫండ్ కడుతున్నా, ఇదే యూనివర్సిటీకి ఎగ్జామ్ చలాన్లు కడుతున్నా, ఇదే యూనివర్సిటీ నాకు డిగ్రీ పట్టా ఇస్తుంది. ఈ యూనివర్సిటీ ఇది పబ్లిక్ యూనివర్సిటీ. ఈ రాష్ట్రంలో పన్ను కట్టే ప్రతి ఒక్కడికి యూనివర్సిటీలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాడే హక్కు ఉంది. బయట వాళ్ళు మాట్లాడడానికి లేదు అని ఎవరైనా చెప్తే ఈ యూనివర్సిటీలో ప్రతిదీ మంచిగా జరిగినప్పుడు ఎవరు ప్రశ్నించరు. కానీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ గుండెలు ఏదైతే చేస్తున్నారో దీన్ని తక్షణమే అరికట్టకపోతే ఈ ఉద్యమం చిలికి గాలివాన అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు దిష్టిబొమ్మ తగలబట్టే వీళ్ళు పోలీసులు విఫలయత్నం చేశారు, ఏం చెప్తారు మీరు? పోలీసులు, వీసీ గారు, అలానే ఈ కమ్యూనిస్టు చెంచాలకి ఎందుకు లొంగిపోతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఎవరైతే వీసీ గారు ఉన్నారో ఈరోజు ప్రతిష్టాత్మకమైన ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రోగ్రామ్ వైజాగ్లో జరిగింది, దాన్ని అలుసుగా తీసుకొని ఎస్ఎఫ్ఐ వాళ్ళు అలజడి క్రియేట్ చేయాలని చెప్పి మా మీదకి దాడి చేశారు. దీన్ని ఖండించండి అని చెప్పి మేము వెళ్ళి పోలీస్ కేసు పెడితే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు యూనివర్సిటీలోకి వచ్చి ఏబీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కవాతులు నిర్వహిస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది, ఏం చెప్తారు మీరు? ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, నేను మీకు అందరికీ ప్రతి ఒక్కరు ఈరోజు విశాఖపట్నంలో ఉన్న పుర ప్రజలందరికీ నేను చెప్తున్నా, రండి వచ్చి మాతో పాటు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొన్న తర్వాత మీకు ఎవరికైనా ఆర్ఎస్ఎస్ శాఖలో ఏదైనా మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అనిపిస్తే వచ్చి అప్పుడు మీరు అబ్జెక్షన్ చేయండి, నేను ఉంటా. ఈరోజు యూనివర్సిటీలో భారత్ మాతాకి జై అనడమే తప్పు అంటే మేము ఇంకా గట్టిగా చెప్తాం.
భారత్ మాతాకి జై అని చెప్పి. మీ కమ్యూనిస్ట్ కుక్కల్లా చైనాలకు కొమ్ము కాసే తీరు మాది కాదు. చెప్పండి, ఈ ఏయూ ఈ ఉదంతం ఏం చెప్తారు? అసలు ఏంటి, ఎందుకు ఈ రాదంతం అంతా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. నేను ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్ స్టూడెంట్, ఆంధ్ర యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ పర్సన్. ఈ రోజున ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీని ఎందుకు పనికిరానటువంటి యూనివర్సిటీగా దిగజార్చేటువంటి వ్యవస్థని నెలకొల్పినటువంటి తరుణం ఇక్కడ ఉన్న వీసీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ సంబంధించిన ఆర్గనైజేషన్. ఇప్పటికైనా సరే కూడా వీసీ ఈ రోజు వరకు కూడా మేలుకోకపోవడం, ఈ రోజు వరకు కూడా విద్యార్థుల మధ్య సమన్వయం లేకపోవడం, విద్యార్థులు ఎవరైతే నిర్దాక్షిణంగా దాడి చేశారో వాళ్ళు సంఘ చేసుకుంటారు. సంఘ చేసుకుంటే తప్పేంటంటే, ఈ రోజున వాళ్ళు సంఘ చేసుకుంటే శాంతియుతంగా వాళ్ళు సంఘ చేసుకుంటే తప్ప అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక మతపరమైందని మీరు అనుకుంటారా? ఫస్ట్ ఒక వీసీకి ఒక అవగాహన ఉండాలి, వీసీకి కార్యాచరణ మీద ఒక అవగాహన ఉండాలి. ఎటువంటి విధి విధానాలు తెలియనటువంటి వీసీని తీసుకొచ్చి ఈ రోజున అడ్మినిస్ట్రేషన్ ఇస్తే దానికి మూల కారణం ఇదే విధంగా ఉంటుంది. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచంలో కల్లా చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, ఎంతోమంది మహానుభావులు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజున సంఘ తాలూకా పరువుని దిగజార్చే విధంగా మీ యూనివర్సిటీలు కూడా ఎంతోమంది సంఘ నుంచి వచ్చిన వాళ్ళని మీకు తెలియట్లేదు, సంఘ తాలూకా డిసిప్లిన్ ఏంటో మీకు తెలియట్లేదు, సంఘ విధి విధానాలు ఏంటో మీకు తెలుసు. అయినా సరే కూడా కావాలని చెప్పేసి కొంతమంది గూండాలకి ఈ రోజున మీరు కొమ్ము కాస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో మద్యపానం, గంజాయికి ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా మీరు సరైన నివేదిక లేకపోవడం, సరైన ప్రాథమిక చర్య తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే వీసీ తగు చర్యలు తీసుకోవాలా. ఏవైతే జరుగుతుందో దాని మీద వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే నిర్దాక్షిణంగా కొట్టారో స్టూడెంట్స్ని వాళ్ళని ఒక గూండాలుగా సృష్టీకరించి వాళ్ళని మందలించి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత వీసీకి ఉంది. లేని పక్షంలో నిర్విరామంగా తప్పుకునేటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజున భారతదేశం ఇంత ఘోరంగా ఇంత బాధ్యతగా ఉంది అంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పిన ముందుగా వీసీకి తెలుసుకోవాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు చేస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఎందుకు ప్రధానంగా ఒక కవాతు నిర్వహించుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. ఎందుకు ఈ ఇద్దరు దాని మీద ఎందుకు విభేదాలు ఏర్పడ్డాయి? ఏం చెప్తారు మీరు? కావాలని చెప్పేసి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఏదైతే భారతదేశం కానీ మనం ముందుకు వెళ్తున్న తరంలో కొన్ని కమ్యూనిస్ట్ గూండాలు రాజకీయ సపోర్ట్ తోటి, రాజకీయ విధి విధానాలతోటి కొన్ని ఎస్ఎఫ్ఐ అనే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కమ్యూనిస్ట్ గూండాలతోటి విదేశీ తొత్తులుగా పనిచేస్తున్నటువంటి యొక్క కమ్యూనిస్ట్ గూండాల కోసం అని చెప్పేసి ముఖ్యంగా మన యొక్క ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీస్తే యావత్ ప్రపంచం ఈ రోజున వైజాగ్లో ఐఎఫ్ఆర్ జరుగుతుంది కాబట్టి యావత్ ప్రపంచం ఇది చూస్తుంది కాబట్టి ఒక రాజకీయ పులిమి, ఒక మతపరమైనటువంటి పులిమి ఆంధ్ర యూనివర్సిటీలో పంచాలి అని చెప్పేసిన ఒక ఉద్దేశంతో యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నాయి. ఆ యొక్క ఎస్ఎఫ్ఐ గూండాలని కొంతమందిని తీసుకురావడం అనేది మన కుర్రాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోస్లో క్లారిటీగా కనబడుతుంది. వాళ్ళు మద్యపానం చేయడం కానీ, సిగరెట్లు కాల్చడం కానీ, గంజాయి కాల్చడం కానీ ఇంత నిర్దాక్షిణంగా జరుగుతున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటే ఇది కావాలని చెప్పేసి అని చేతకానటువంటి వీసీ ఈ యొక్క పనితీరు అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఏయూ ముఖద్వారం దగ్గర అయితే ప్రధానంగా మనం ఈ పోలీసులు పహారా ఏ విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చర్యలు చేపట్టారు. అయితే ఇటువంటి అసాంఘిక కలాపాలు అయితే ఈ ఎస్ఎఫ్ఐ, ఆర్ఎస్ఎస్, ఏవీపీ ఎవరికి మధ్య విభేదాలు రాకుండా, ఏయూ పరువు పోకుండా ఏయూ అధికారులు అయితే పక్కాగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి గొడవలు జరగకుండా అయితే ముందస్తు చర్యల్లో భాగంగా మనం చూడొచ్చు. మొత్తం అంతా భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏయూ ప్రధాన ద్వారం దగ్గర అయితే మొత్తం అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి అయితే లోపల జరుపుతున్నారు. బ్రదర్ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు వచ్చింది, ప్రధాన ఇష్యూ ఏంటి అసలు? అందరికీ నమస్తే. నా పేరు ప్రసాద్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం నగర కార్యదర్శి. ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి కుల మత భేదాలు లేకుండా విద్యార్థులందరూ ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, అందరూ కలిసి ఈ షాక్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు కేవలం ఐఎఫ్ఆర్ ఏదైతే బీచ్ జరుగుతుందో దాన్ని రెచ్చగొట్టడం కోసం, ఇది రెచ్చగొడితే మనం టీవీలోకి ఎక్కుతామని కారణంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో ఏబీవీపీలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, షాక్ చేస్తుంటే వాళ్ళని దాదాపు 200 మంది వచ్చి కొట్టడం జరిగింది బీబీసీ గ్రౌండ్లో. అయితే ఒక విషయం, ఏదైతే మత ప్రచారాలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు, లాస్ట్ ఏదైతే డిసెంబర్ 25కి ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్స్లో మత ప్రచారం చేసి 4 పాస్టర్లు తీసుకొచ్చి మీరు మా దాంట్లో జాయిన్ అని చెప్పేసింది. వాళ్ళు కావాలంటే ఫ్యూచర్ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మేము చూపిస్తాము. అది కాకుండా ఆర్ఎస్ఎస్ మత ప్రచారం చేస్తున్నారంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మత ప్రచారం కాదు, జాతీయ పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. క్షణక్షణం మా కనం భరతమాతకి సమర్పణ ఉండి పనిచేస్తున్నాం మేము. కానీ ఎవరైతే ఆ రోజు మమ్మల్ని ఏదైతే ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కమ్యూనిస్టులు కొట్టారో, కమ్యూనిస్ట్ గొండలు ఎవరైతే కొట్టారో, అయితే మేము కొట్టిన తర్వాత, మేము కేసు పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయలేదు. కనీసం వీసీ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ విషయంలో కనీసం మాట్లాడలేదు. ఇంకో విషయం ఏంటంటే బయట వాళ్ళు అంటున్నారు. మేము ఎక్కడ బయట వాళ్ళు? మేము గోండాలు కాదు, మేము కూడా స్టూడెంట్స్. ఇదే ఆంధ్ర యూనివర్సిటీ చదువుతుంటూ ఎఫ్లికేట్ ఆంధ్ర యూనివర్సిటీ ఎలయన్స్ కాలేజ్ చదువుతున్నాం. మేము కూడా ఇదే ఆంధ్ర యూనివర్సిటీకి మేము కూడా డబ్బులు కడుతున్నాము, ఫండింగ్ కడుతున్నాము. మాకు ఇదే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్లు వస్తున్నాయి. మేము బయట వాళ్ళంటే ఎట్లా ఎదుర్కొంది. అయితే ఒక విషయం,
ఎవరైతే మమ్మల్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఏబీపీ కార్యకర్తలు కొట్టారో, గోండాల్లో ప్రవర్తించారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవాలని పక్షాన యూసీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే ఆంధ్ర యూనివర్సిటీ అయితే వారం రోజుల క్రితం అయితే ఈ ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ కవాతు చేస్తున్నారు. మేము దేశ నిర్మాణం కోసం పాటుపడుతున్నాం. అలాంటిది ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ విద్యా సంఘాలు ఉన్నాయో వాళ్ళంతా ఎస్ఎఫ్ఐ వాళ్ళంతా మాపై దాడి చేశారు. దాడి చేయాల్సిన అవసరం ఏంటి? మేము ప్రజాస్వామ్యానికి దీనిగా చేస్తున్నాం, నిజంగా భారతదేశ గౌరవం పెంపొందించడానికి చేస్తున్నాం. అంతేగాని మమ్మల్ని ఈ విధంగా కొట్టడం అనేది సమంజసం కాదు. మేము పోలీసు కంప్లైంట్ పెట్టాం. పోలీసులు ఇప్పుడు వచ్చి యాక్షన్ అయితే తీసుకోవట్లేదని చెప్పి వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర అయితే ఆందోళన అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినా భారత్, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వద్ద నుంచి.